లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ చెప్పా కదా, బర్త్డేకి అస్సలు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవడం ఇష్టం లేదు. బట్ ఈ ఫ్యాబ్రిక్ ఏమో తీసుకొచ్చేసాను, అది కూడా కొంచెం కాస్ట్లీ అయింది. ఇంకా స్టిచ్చింగ్ అంతా కలిపి ఇంకా ఎక్కువ అయిపోతుంది బడ్జెట్. అందుకని చెప్పి నేను నెక్స్ట్ అకేషన్ కి ఏమన్నా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి చాలా డేస్ కామ్ గానే ఉన్నాను. బట్ మమ్మీ లేదు, స్టిచ్ చేయించేసుకో అని చెప్పారు. నేను అనుకున్న అవుట్ఫిట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. ఈ అవుట్ఫిట్ అయితే టాప్ అండ్ బాటమ్ రెండు వస్తాయి. ఫ్రాక్ అండ్ ప్యాంట్ అనమాట. నేను రైట్ సైడ్ లో ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ 7 మీటర్స్ తీసుకున్నాను ప్యాంట్ కి అండ్ టాప్ కి. ఇంకా దుప్పటా కోసం చూస్తున్నాను. ఇది చూసాను, బాగానే సెట్ అయిందని అనిపించింది, బట్ నాకు నచ్చలేదు. బట్ లక్కీలీ నాకు రిఫరెన్స్ పిక్ లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ నెట్ పైన వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే దొరికింది. ఇంకా అదైతే డై చేయించుకుందామని చెప్పి తీసుకున్నా. అండ్ వరలక్ష్మి వ్రతంకి కొంచెం నేను హాఫ్ శారీ సెట్ చేసుకున్నాను అనమాట. అది నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా దుప్పటా డైయింగ్ అయితే మయూరిలో ఇచ్చాను, అక్కడే చేస్తారనమాట డైయింగ్ అంతా. ఇంకా నేను ఒక ఓని తీసుకోవాల్సి ఉంటే ఎంజీఆర్ మాల్కి వెళ్ళాను. ఇంకా అక్కడ టాప్స్ కూడా తీసుకున్నాను కొన్ని. అండ్ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో